హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు ఆర్ బ్లాగ్స్. మళ్ళా చెప్పిన కదా మనకి 26 దాకా వర్క్ ఉన్నది నర్సంపేటలో అని. పోతాను ఇవాళ, మళ్ళా ఒక్కనే పోతాను ఇవాళ. ఇక మనోళ్ళు పిల్లలను కూడా ఎవరిని తీసుకుపోతలేను, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం కావద్దు. శ్రీకర్ అంటే ఎగ్జామ్ కాలేజ్ ఉన్నది ఇవాళ, సడన్గా పోతాండు. దత్తాత్రేయ చెప్తా అన్నాడు, 10 నిమిషాలు అన్నాడు. ఆయనకి ఇంకా 10 నిమిషాలు కాలేదు, నిన్న నైట్కి వెళ్ళి. అట్లుంటుంది మొత్తం మా వాళ్ళు. ఏం చేద్దాం ఇక, పోనీ పోనీ బతకనియాలే. మనం కూడా పోతాం. ముక్కరం కూడా నాకు అలవాటేలే. ఐఎమ్ సోలో ట్రావెలరే నేను ఆల్రెడీ. నాకు సోలో ట్రావెలింగ్ అంటే మస్తు ఇష్టం. సోలోగా పోవాలని మస్తు ఇష్టం. అందరితో పోవాలని కూడా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు మా వాళ్ళు ఒక్కొక్క టైప్. మా వాళ్ళంతా ఏం చేద్దాం, మా వాళ్ళ గురించి ఎట్లా చెప్పాలి తెలుసా? ఒక్కొక్కరిని ఫోటో చూపించుకుంటా ఇట్లా బీజిఎం వేసుకొని ఒక్కొక్కరి గురించి చెప్పాలి. అట్లుంటుంది మా వాళ్ళు. ఒక్కొక్కడు ఒక్కొక్క అవతార నా కొడుకులు వీళ్ళు. ఒక్కొక్కడు ఒక్కొక్క తిక్క నా కొడుకులు మా వాళ్ళు తెలుసా. నేనే మంచోని కాదు ఫస్ట్ తెలుసా. నేను వేరే, నాది వేరే. నాదంతా ఇందిరాబాయి సవాల్ ఎత్తా, సవాల్ అంటాం మనం. అట్లా కాకుండా కూడా నేను ఒక మెంటల్. ఎందుకంటే నిన్నటి దాకా వేరే పని మీద తిరిగిన సడన్గా ట్రిప్ పోతా. డైరెక్ట్గా ఎటు పోతానో తెలియదు, పోతా అంతే. స్పాట్లో ట్రైన్ టికెట్, ఆ ఫ్లైట్ టికెట్ ఏదో ఒకటి చూసుకొని వెళ్ళిపోతా. నేను అట్లాంటి డైరెక్ట్ ఇదంతా ఉండదు మనతోని. ఏదైతే అయింది, ఫ్లైటా, ట్రైనా, బస్సా, కారా, ఏదైతే అయింది స్పాట్లో వెళ్ళిపోతా ఒక్కరిని. మా వాళ్ళు అంటే రారు. అట్లుంటుంది. మనం స్పాట్ డెసిషన్, స్పాట్ అంతా నాది. అప్పడా మంచిగా ఉన్నాను, సడన్గా వెళ్ళిపోతా నేను. లాస్ట్ టైం ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అంతే. అప్పటిదాకా చార్మినార్ కాడ చాయ్ తాగి తిరిగి అన్నీ వేసి సడన్గా ఉద్యమం కూడా పోయినా, బస్సు ఎక్కినా వెళ్ళిపోయినా నేను. అప్పటికి మనం యూట్యూబ్ తీస్తలేం, కానీ సడన్గా ఇట్లా వెళ్ళిపోయినా అంతే. 2023 2022 డైరెక్ట్ వెళ్ళిపోయినా అంతే. నేను ఎందుకు అర్థం కాదు, అంతా డిఫరెంట్ ఉంటుంది అంతా. ఇక కొంచెం మన అంతా రివర్స్, అటు ఉంటే ఇటు అటు ఉంటుంది. అంతా మన అంతా వేరే ఉంటుంది. ఇగో ఇది చింతల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు. ఉదాహరణ ముందు పోయినాక ఇట్లా ఇక చెచ్చు గిచ్చు అన్నీ దాటుకుంటూ పోయి పని చూసుకొని మళ్ళీ వచ్చి వరంగల్లో చూపించి అటు కిలావరంగల్ నీకు ట్రై చేస్తా ఇవాళ. మ్యాక్స్ ఐ కెన్ ట్రై, ఎందుకంటే ఇదే ఫ్లైఓవర్కి వెళ్ళి చక్కగా వెళ్తే కిలావరంగలే కదా. చూపించాలి మన ఆడియన్స్ కూడా. అది వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ఇంకా ఓపెనింగ్ కాలే. ఓపెనింగ్ అయితే వరంగల్ హన్మకొండ కలెక్టర్లు కూడా వేరవుతారు. ఇటు అర్బన్ కూడా కలెక్టర్ ఆఫీస్ కట్టిర్రు, రూరల్ కూడా కట్టిర్రు, అన్నీ వేరవుతాయి. వరంగల్ని కేసీఆర్ తాత మొత్తం ముక్కలు చేసి పడేసిండే. రేవంత్ రెడ్డి అన్న ఏం చేయలే, కేసీఆర్ తాత చేసినాయి అన్నీ. కేసీఆర్ తాత, ఐ డోంట్ లైక్ కేసీఆర్ తాత, ఐ లైక్ ఓన్లీ రేవంత్ రెడ్డి. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఇక అది వేరే మోజు మనది. కాంగ్రెస్ అంటే ఇక అది వేరే మోజు. కాంగ్రెస్ అంటే ఇక మన కథ వేరే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చేయాలన్నా ముందడుగు వేసేటోని నేను. అంత ఐటమ్ నేను కాంగ్రెస్ గురించి. కాంగ్రెస్ అంటే ఇక వేరే ఎమోషనల్ మనది. ఎమోషనల్ కాంగ్రెస్ అంటే అట్లుంటుంది మనతోని. కాంగ్రెస్ అంటే ఇక అది వేరే అబ్బా, అది వేరే లైఫ్ స్టైల్, వేరే ప్రపంచం. తెలియదు ఇప్పుడున్న జనరేషన్కి. ఏం చేద్దాం, కాంగ్రెస్ ఇట్స్ నాట్ ఏ పార్టీ, ఇట్స్ ఏ ఎమోషనల్. అట్లుంటుంది. ఇది మా శ్రీకర్ దేవరకొండ గుడి. శ్రీకర్ దేవరకొండ రోజు పోతాడు, ఫ్రైడే సాటర్డే పూజ చేస్తాడు రోజు. నర్సంపేట అవుట్స్ అంటే ఇప్పుడు ఇంకా సిటీలోకి ఎంట్రీ కావాలి. ఇక సిటీలోకి ఎంట్రీ కావాలి. ఇది ఊరవతల ట్రాక్టర్ షోరూమ్ ఉంటుంది. ఇక ట్రాక్టర్ షోరూమ్లు అన్నీ ఉంటాయి ఊరవతల. ఆడ జాండియర్ షోరూమ్ ఉన్నది, అది ఇట్లుంటుంది నర్సంపేట. అంత నర్సంపేట చుట్టూ పొలాలు, ఫ్రెష్ గాలి వీళ్ళకి. ఇగో రంక్ష ఇక్కడ పని అయిపోయింది నర్సంపేటలో. ఇగో పోతాను, ఇక్కడ ఫలుదా బండి కాడ అయినాం, ఫలుదా తినాలి.
ఫైనల్లీ మా వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇగో మా వాళ్ళు ఎగ్జామ్ పోతారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు ఎగ్జామ్కి పోతారు. ఇగో ఈ పెద్ద మనిషి ఈయనే. మావాడు చూడు ఫ్రెండ్స్ ఎగ్జామ్ పోవాలి డిగ్రీ చూడు ఇక్కడ రాసుకుంటాడు. ఏం చేద్దాం ఇంటికి తీసి రాసుకోవాలి. రాజ్ కుమార్ అయితే ఇక వేరే కాడ కూడా రాసుకున్నాడు. ఆయన బయటికి పోయింది. ఇక వీడియో స్టార్ట్ చేయగానే ఏం చేద్దాం ఆయన వేరే వేరే చోట్లలో రాసుకున్నాడు. రాజ్ కుమార్ ఏడా రాసుకున్నాడు చిట్టి? ఇట్లా రాసుకుంటుండు పిల్లగాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఏం ఎగ్జామ్ బాబు ఇవాళ? ఇంగ్లీషా? చూడు గోటియాల పని నుంచి గోటియాకి వచ్చిన ఊరు రాలే మా వాళ్ళు. ఎండకి ఎండ దెబ్బ కొట్టి మిషన్లు అవుతాయి అంట మా వాళ్ళకి. ఏం చేద్దాం దత్తాత్రేయ పాపం మిషన్లు అవుతాయి అంటే చరణ్ ఏమో ఎగ్జామ్ చరణ్ వస్తాడు మనకి, కానీ చరణ్కి ఎగ్జామ్ ఉన్నాయి. ఏం చేద్దాం పాపం దత్తాత్రేయకు మోషన్లు అవుతాయి. రాజ్ కుమార్ ఎగ్జామ్ పోయిండు. ఏం చేద్దాం అట్లా అయిపోతుంది. సో ఇవాళ మామూలు బర్త్డే. ఓ మనోజు సెల్ ఫోన్ షాప్ ఓనరు గోవింద్ బర్త్డే ఇవాళ. అందరు హ్యాపీ చెప్పండి స్టేషన్లో. ఓ కేక్ పోతాను ముగ్గురం ఉన్నాం. మామూలు పుట్టినరోజు. ప్రెస్ ద లార్డ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. లాస్ట్గా చెప్తాడు. నీకే నీకే ఏ ఆగు వానికే వానికే అని కూర్చోబెట్టు ఆశ అని. ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాం కరీంనగర్ నుంచి. ఓకే ఇంతటితో ఈ బ్లాగ్ ముగుస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బ్లాగ్ మారండి, మారితేనే జీవితం వెలుగొస్తుంది.